ఇదే ప్రాంతంలో ఇది రంగంపేట పరిధిలోకి వస్తుంది. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే దారిలో రాజమండ్రి నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వచ్చిన ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో రోడ్డు క్లియర్ గా ఉంది, మనం చూస్తున్నాము. ఈ ప్రాంతంలో ఎక్కడ ఒక గుంత కూడా కనిపించే పరిస్థితి లేదు. చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మరమ్మతులు జరుగుతున్న విషయం వాస్తవమే. అయితే గడిచిన 7 నెలలుగా ప్రభుత్వం అధికారంలోకి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు అప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అయితే ఏదైతే ప్రమాద స్థలం ఉందో ఇక్కడ ఒక గుంత కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర గతుకుల రోడ్లో ప్రయాణించి ఇక్కడికి వచ్చిన తర్వాతే రోడ్డు కాస్త ప్లెయిన్ గా ఉంది, కాస్త వాహనాలు స్పీడ్ గా వెళ్ళడానికి అవకాశం ఉన్న రోడ్డు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న వాహనాలు కూడా ఎలా వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్లే రోడ్డు లెఫ్ట్ సైడ్ లోనే వెళ్తున్నారు. మనం చూస్తున్నాము వాళ్ళు ప్రయాణించిన మణికంఠ, అదేవిధంగా చరణ్ ప్రయాణించిన యమహా బైక్, వాళ్ళ బైక్ ని ఐషర్ వ్యాన్ గుద్దటం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరు ఒకే బైక్ మీద ప్రయాణిస్తున్నారు. మణికంఠ డ్రైవ్ చేస్తున్నాడు, చరణ్ వెనకాల కూర్చున్నట్టు తెలుస్తోంది.